8th క్లాస్ జియోగ్రఫీ టెస్ట్ 24 ఫస్ట్ లెసన్ వనరులు బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్, వనరులు సాధారణంగా సహజ మానవ నిర్మిత మానవ వనరులుగా విభజించబడ్డాయి. నెక్స్ట్, సహజ వనరులను స్థూలంగా పునరుత్పాదకం కాని వనరులుగా వర్గీకరించవచ్చు. నెక్స్ట్, ప్రస్తుత వనరులను అవసరాలకు ఉపయోగించుకోవడం, భవిష్యత్ కోసం వాటిని సంరక్షించుకోవడంలో సమతుల్యత పాటించడాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు. నెక్స్ట్, అడవి, నీరు, నేల అనేవి ఏ వనరులు అంటే ఆన్సర్ పునరుత్పాదక వనరులు. నెక్స్ట్ పునరుత్పాదకం కాని వనరులు అంటే పరిమిత విలువ ఉన్నవి. నెక్స్ట్, వస్తువులను వనరులుగా మార్చే ముఖ్యమైన అంశాలు ఏంటి? ఆన్సర్ సమయం, సాంకేతికత. నెక్స్ట్, బొగ్గు, పెట్రోలియం సహజ వనరులు అనేవి పునరుత్పాదకం కాని వనరులు. నెక్స్ట్, మానవ నిర్మిత వనరు ఏంటి అంటే క్యాన్సర్ చికిత్స, మందులు, సాంకేతికత. నెక్స్ట్, ఏది పదార్థాన్ని వనరుగా మార్చదు అంటే ఆన్సర్ పరిమాణం, నాణ్యత. నెక్స్ట్, పునరుత్పాదకం కాని వనరుగా ఉపయోగపడే వనరు ఏవి అంటే ఆన్సర్ సహజ వనరు. నెక్స్ట్ రుహిమాన్ పానీ రబియే బినా పానీ సబ్సూన్ పానీ గయే నా ఒబరే మోరీ మనుస్ చూస్ అనే సూక్తులు రాసినది ఎవరు అంటే ఆన్సర్ అబ్దుల్ రహీం కన్బానా. నెక్స్ట్ బిట్, సాంకేతికత అనేది డాష్ ఆన్సర్ మానవ నిర్మిత వనరు. నెక్స్ట్ బిట్, ఏదైనా నూతన ఆలోచన, నూతన ఆవిష్కరణపై పొందే ప్రత్యేక హక్కు ఆన్సర్ పేటెంట్. నెక్స్ట్, భూభాగం, వాతావరణం, ఎత్తు వంటి అనేక భౌతిక అంశాల ఆధారంగా డాష్ విస్తరించి ఉన్నాయి ఆన్సర్ సహజ వనరులు. నెక్స్ట్, బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు అనేవి సహజ వనరులు. నెక్స్ట్, మనం మానవ నిర్మిత వనరులను తయారు చేయడానికి సహజ వనరులను ఉపయోగిస్తాం. నెక్స్ట్, మానవ కార్యకలాపాల వల్ల ప్రభావితం అయ్యేవి డాష్ వనరులు ఆన్సర్ పునరుత్పాదకం కాని వనరులు. నెక్స్ట్ బిట్, మానవ కార్యకలాపాల వల్ల ప్రభావితం కానివి ఎంత ఉపయోగించినా ఎప్పటికీ తరిగిపోని వనరులనే పునరుత్పాదక వనరులు అంటారు. నెక్స్ట్, పెట్రోల్, నేల బొగ్గు, సహజ వాయువు అనేవి సహజ వనరులు. నెక్స్ట్ బిట్, డాష్ ప్రజలను విలువైన వనరులుగా తయారు చేయడానికి సహాయపడతాయి ఆన్సర్ విద్య, ఆరోగ్యం. నెక్స్ట్, ప్రజల నైపుణ్యాల నాణ్యతను మెరుగుపరచడం ద్వారా వారు మరిన్ని వనరులు సృష్టించగలిగేలా చేయడాన్ని మానవ వనరుల అభివృద్ధి అంటారు. నెక్స్ట్, మానవులు ప్రత్యేక వనరులుగా పరిగణించబడతారు, ప్రజలే మానవ వనరులు. నెక్స్ట్ బిట్, వీటి నిల్వలు తరిగిపోతే వాటిని పునరుద్ధరించడానికి లేదా తిరిగి పొందడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టే వాటిని డాష్ అంటారు ఆన్సర్ పునరుత్పాదకం కాని వనరులు. నెక్స్ట్ బిట్, నేల బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు అనేవి డాష్ వనరులకు ఉదాహరణగా చెప్పవచ్చు ఆన్సర్ పునరుత్పాదకం కాని వనరులకు. నెక్స్ట్ బిట్, సుస్థిర అభివృద్ధి యొక్క సూత్రాలు ఏంటో చూద్దాం. భూమి యొక్క జీవన శక్తి వైవిధ్యాన్ని కాపాడటం, పర్యావరణం పట్ల వ్యక్తిగత వైఖరి, విధులు మార్చుకోవటం, మానవ జీవన నాణ్యతను మెరుగుపరచడం. నెక్స్ట్, అన్ని జీవుల పట్ల గౌరవం, శ్రద్ధ ఉండటం. నెక్స్ట్, సహజ వనరుల క్షీణతను తగ్గించడం కూడా సుస్థిర అభివృద్ధి యొక్క సూత్రమే. నెక్స్ట్ బిట్, వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవడానికి వాటికి సమయం ఇవ్వడాన్ని డాష్ అంటారు ఆన్సర్ వనరుల సంరక్షణ అంటారు. నెక్స్ట్ బిట్, ప్రకృతి నుండి సహజంగా లభిస్తూ ఎక్కువ మార్పునకు లోను కాకుండా వినియోగింపబడే వనరుల్ని డాష్ అంటారు ఆన్సర్ సహజ వనరులు అంటారు. నెక్స్ట్ బిట్, సహజ వనరులు డాష్ వనరులుగా విభజించబడ్డాయి ఆన్సర్ పునరుత్పాదకం కాని వనరులుగా విభజించబడ్డాయి. నెక్స్ట్ బిట్, ప్రకృతి నుండి సహజంగా లభిస్తూ ఎక్కువ మార్పునకు లోను కాకుండా వినియోగింపబడే వనరుల్ని డాష్ అంటారు ఆన్సర్ మానవ వనరులు అంటారు. నెక్స్ట్ బిట్, భూభాగం, వాతావరణం, ఎత్తు వంటి అనేక భౌతిక అంశాల ఆధారంగా సహజ వనరులు విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్, సౌరశక్తి, పవనశక్తి అనేవి పునరుత్పాదక వనరులు. నెక్స్ట్, మానవ వనరులు తయారు చేయడానికి సహజ వనరులు ఉపయోగిస్తాం. నెక్స్ట్, కాగితం తయారు చేయడానికి చాలా చెట్లు నరుకుతారు. ఇక నుండి నేను కాగితాన్ని వృధా చేయకుండా జాగ్రత్త పడినట్లయితే నేను సుస్థిర అభివృద్ధి సాధించినట్లు. నల్లబొగ్గు, సహజ వాయువు, పెట్రోలియం పరిమితంగా వాడినట్లయితే నేను వనరుల పరిరక్షణ చేసినట్లు. నెక్స్ట్ బిట్, ఒక వస్తువు లేదా పదార్థానికి గల ప్రయోజనమే ఆ వస్తువు లేదా పదార్థాన్ని వనరుగా మారుస్తుంది. నెక్స్ట్, వస్తువు గల ప్రయోజనం వలన దానికి విలువ వస్తుంది. నెక్స్ట్, విలువ అంటే వినియోగ అర్హతని కలిగి ఉండడం. నెక్స్ట్ బిట్, పునరుత్పాదక వనరులు అంటే సౌరశక్తి, పవనశక్తి. నెక్స్ట్, పునరుత్పాదకం కాని వనరులు అంటే నేల బొగ్గు, పెట్రోలియం. నెక్స్ట్, పేటెంట్ అంటే నూతన ఆవిష్కరణపై ప్రత్యేక హక్కు. నెక్స్ట్, సాంకేతికత అంటే వస్తువు తయారీలో ఉపయోగించే నూతన. నెక్స్ట్, మానవ నిర్మిత వనరులు అంటే రోడ్లు, భవనాలు, వంతెనలు. నెక్స్ట్ బిట్, సహజ వనరుల క్షీణతను తగ్గించడం కూడా సుస్థిర అభివృద్ధి యొక్క సూత్రాల్లో ఒకటి. నెక్స్ట్ లెసన్, భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణుల లెసన్లోని బిట్స్ చూద్దాం. 1975 సంవత్సరంలో ఒక మనిషి యొక్క సగటు నీటి వినియోగం ఆన్సర్ 3850 క్యూసెక్ కిలోమీటర్ పర్ ఇయర్. నెక్స్ట్,
ఏటవాలు ప్రాంతంలో నేల కోతను తగ్గించడానికి డాష్ సరైన పద్ధతి. ఆన్సర్ టెర్రస్ సాగు. నెక్స్ట్ టాంజానియా దేశం ఏ ఖండంలో కలదు? ఆన్సర్ ఆఫ్రికా. నెక్స్ట్ ప్రపంచంలో 90% జనాభా ఉపయోగించే భూమి శాతం? ఆన్సర్ 30%. నెక్స్ట్ డాష్ అనేది ప్రపంచ దేశాల మధ్య జరిగిన ఒక అంతర్జాతీయ ఒప్పందం. ఆన్సర్ సైట్స్, CITES. నెక్స్ట్ 2000 సంవత్సరం నాటికి మనిషి యొక్క సగటు నీటి వినియోగం 6000 క్యూసెక్ కిలోమీటర్/ఇయర్. నెక్స్ట్ ఎన్ఆర్ జిల్లా ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ దావానలం ఏర్పడటానికి కారణాలేంటో చూద్దాం. స్థానిక నివాసులు అల్లర్లు చేసేవారు. దుర్మార్గులు ఉద్దేశపూర్వకంగా తగలబెట్టడం. మెరుపులు కారణంగా సహజంగా అంటుకోవడం. ప్రజల అజాగ్రత్త కారణంగా చెత్తలో ఉత్పన్నమయ్యే వేడి కారణంగా మంటలు చెలరేగడం. నెక్స్ట్ సైట్స్ యొక్క లక్ష్యం ఏంటి అంటే 5000 రకాల వన్యప్రాణులు, 28,000 రకాల వృక్ష జాతుల్ని కాపాడటం. నెక్స్ట్ పర్యావరణ పరిరక్షణకు అనుకూలమైనవి ఏంటో చూద్దాం. ఉపయోగంలో లేనప్పుడు బల్బును స్విచ్ ఆఫ్ చేయడం, ఉపయోగించిన వెంటనే కుళాయిని ఆపివేయడం, బస్తాల కొరకు జనపనార సంచులు వాడడం. నెక్స్ట్ పర్యావరణ పరిరక్షణకు అనుకూలం కానిది అంటే షాపింగ్ తర్వాత ప్లాస్టిక్ వ్యర్థాలను పారవేయటం. నెక్స్ట్ నేల ఏర్పడడానికి కింది వానిలో కారణం కానిదేది అంటే చెక్ డ్యామ్లు అనమాట. అదే నేల ఏర్పడడానికి కింది వానిలో కారణం అయినదేంటి అంటే ఆన్సర్ సమయం, స్థలాకృతి, సేంద్రియ పదార్థం. నెక్స్ట్ బొట్టుగా కారే ఒక నీటి కుళాయి వల్ల సంవత్సరానికి వృధా అయ్యే నీరు? ఆన్సర్ 1200 లీటర్లు. నెక్స్ట్ సైట్స్ విస్తరించండి. ఆన్సర్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్. నెక్స్ట్ 2 గంటల పాటు ఒకేసారి కురిసిన వర్షం వల్ల ఇంటి పై కప్పు నుండి పొదుపు చేయగలిగే నీరు? ఆన్సర్ 8000 లీటర్లు. నెక్స్ట్ సహజ వృక్ష సంపద ప్రధానంగా ఉష్ణోగ్రత, తేమపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ భూమి యొక్క ఉత్పాదకత, వినియోగం. నెక్స్ట్ హ్యూమస్, నేలపై నిక్షిప్తమై ఉన్న సేంద్రియ పదార్థం. నెక్స్ట్ రాక్ డ్యామ్లు అంటే నేల కోతను నివారించడం. నెక్స్ట్ జీవావరణం అంటే శిలావరణం, జలావరణం, వాతావరణంతో సంబంధం గల ఆవరణం. నెక్స్ట్ జంతువులు, పక్షులు, కీటకాలు, జలచరాలు అన్నీ వన్యప్రాణులే. నెక్స్ట్ కాకులు, రాబందులు పర్యావరణాన్ని శుద్ధి చేసే కార్మికులు. నెక్స్ట్ వర్షపాతం మధ్యస్థంగా ఉండే ప్రాంతాలలో పొట్టి వృక్షాలు, గడ్డి భూములు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ దాదాపు 350 మిలియన్ సంవత్సరాలకు పూర్వమే మహాసముద్రాల నుండి జీవం ఉద్భవించింది. నెక్స్ట్ భూమిపై గల నీరు బాష్పీభవనం, అవపాతం, ఉపరితల ప్రవాసం అనే ప్రక్రియ ద్వారా భూమిని చేరుకుంటూ ఉంటుంది. దీనిని నీటి చక్రం అని అంటారు. నెక్స్ట్ 1 సెంటీమీటర్ మృతిక తయారు కావడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. నెక్స్ట్ భౌగోళిక స్వరూపాలైన ఎత్తు, వాలు అనేవి మృతిక ఏర్పాటును నిర్ణయిస్తాయి. నెక్స్ట్ వృక్ష, జంతు జీవావరణం హ్యూమస్ రేటును ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ వాలు ప్రాంతంలో రాళ్ళు, గడ్డి మట్టితో వరుసగా కట్టలు కడతారు. ఈ కట్టలకు ముందు భాగంలో నీటిని సేకరించడం కోసం కందకాలు తవ్వుతారు. వీటిని కాంటూర్ బారియర్స్ అంటారు. నెక్స్ట్ ఏటవాలు ప్రాంతాలలో వెడల్పైన మెట్టు నేలను చదును చేసి పంటలు పండిస్తారు. ఇది ఉపరితల నీటి ప్రవాహాన్ని, నేలకోతను నివారిస్తుంది. దీనినే టెర్రస్ ఫార్మింగ్ అంటారు. నెక్స్ట్ ఉష్ణోగ్రత, వర్షపాతం, శైథిల్య రేటును, హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ కాలము, నేలపొర మందాన్ని నిర్ణయిస్తుంది. నెక్స్ట్ ప్రధానంగా మాతృశిలల ప్రభావం, వాతావరణం, నేలలు ఏర్పడడానికి ప్రధాన కారణాలు. నెక్స్ట్ మాతృశిల మృత్తిక యొక్క రంగు, రూపం, రసాయన లక్షణాలు ఖనిజ పదార్థాలను నిర్ణయిస్తుంది. నెక్స్ట్ భిన్న రకాల పంటలను ఒకేసారి వేర్వేరు వరుసలలో సాగు చేసే విధానంను అంతర పంటలు అంటారు. నెక్స్ట్ అంతర్జాతీయ సంస్థ కొన్ని రకాల పక్షులు, జంతువులతో వ్యాపారం చేయడాన్ని నిషేధించింది. నెక్స్ట్ మొక్కలు, జంతువులను సంరక్షించడం ప్రతి పౌరుని యొక్క నైతిక బాధ్యత. నెక్స్ట్ CITES సైట్స్ అనున్నది ప్రపంచ దేశాల మధ్య జరిగిన ఒక అంతర్జాతీయ ఒప్పందం. నెక్స్ట్ ఖననం చేయబడిన సూర్యరశ్మిగా పిలువబడేది? ఆన్సర్ బొగ్గు. నెక్స్ట్ అణుశక్తికి సంబంధించిన అంశాలు ఏంటో చూద్దాం. పెద్ద మొత్తంలో శక్తిని విడుదల చేస్తుంది. నెక్స్ట్ చాలా ఖరీదైనది. నెక్స్ట్ రేడియో ధార్మిక వ్యర్థాలను విడుదల చేస్తుంది. నెక్స్ట్ సౌరశక్తి యొక్క అనుకూలతలు ఏంటో చూద్దాం. వ్యాప్తి ఎక్కువ, వృధా తక్కువ. నెక్స్ట్ కాలుష్య రహితం అయినవి. నెక్స్ట్ 1 లేదా అంతకంటే ఎక్కువ ఖనిజాలు సమ్మేళనాలను ఏమంటారు? ఆన్సర్ శిల. నెక్స్ట్ ప్రపంచంలోనే వజ్రాలు, బంగారం, ప్లాటినం అధికంగా ఉత్పత్తి చేస్తున్న ఖండం? ఆన్సర్ ఆఫ్రికా. నెక్స్ట్ ఒక శిల నీలం రంగులో ఉంటే అందులో ఉండే లోహం? ఆన్సర్ రాగి. నెక్స్ట్ ఒక నిర్దిష్ట రసాయన సమ్మేళనంతో సహజంగా లభించే పదార్థమే? ఆన్సర్ ఖనిజం. నెక్స్ట్ పవనశక్తి యొక్క అనుకూలతలు ఏంటో చూద్దాం. ఆన్సర్ సురక్షితమైనది, భద్రమైనది. నెక్స్ట్ కాలుష్య రహితం. నెక్స్ట్ ఒక్కసారి ఏర్పాటు చేసుకుంటే తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి. నెక్స్ట్ ప్రపంచంలో జల విద్యుత్తుని అభివృద్ధి చేసిన మొదటి దేశం? ఆన్సర్ నార్వే.
నెక్స్ట్ బిట్ ప్రపంచంలో మొదటిసారిగా సౌర పవన శక్తిని ఉపయోగించే బస్పెల్టర్ను ఏర్పాటు చేసిన దేశం ఆన్సర్ స్కాట్లాండ్. నెక్స్ట్ బిట్ ఖనిజ లక్షణం ఏంటో చూద్దాం. అవి సహజ ప్రక్రియ ద్వారా సృష్టించబడతాయి. నెక్స్ట్ వాటికి ఖచ్చితమైన రసాయన కూర్పు ఉంటుంది. నెక్స్ట్ వాటి విస్తీర్ణం అసమానంగా ఉంటుంది. నెక్స్ట్ బిట్ ప్రపంచంలోని అతి పురాతన శిలలు గల ప్రాంతం ఆన్సర్ పశ్చిమ ఆస్ట్రేలియా. నెక్స్ట్ బిట్ బొగ్గు నుండి ఉత్పత్తి చేసే విద్యుత్ని ఇలా అంటారు ఆన్సర్ తాప విద్యుత్. నెక్స్ట్ బిట్ నల్ల బంగారంగా పిలువబడేది ఆన్సర్ పెట్రోలియం. నెక్స్ట్ బిట్ సముద్రపు నీటి మట్టం పెరగడం తగ్గడం వలన ఉత్పత్తి అయ్యే శక్తిని వేలా శక్తి అంటారు. ఇరుకైన సముద్ర ప్రవేశ ద్వారాల వద్ద ఆనకట్టలు నిర్మించడం ద్వారా వేలా శక్తిని ఉత్పత్తి చేయవచ్చు. నెక్స్ట్ మొదటి వేలా శక్తి కేంద్రాన్ని ఫ్రాన్స్లో నిర్మించారు. నెక్స్ట్ బిట్ ఆస్ట్రేలియాకు సంబంధించిన అంశాలు ఏంటో చూద్దాం. ఆస్ట్రేలియా ప్రపంచంలో అత్యధికంగా బాక్సైట్ను ఉత్పత్తి చేస్తుంది. పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతాలైన కల్లూరి, కల్గార్డీలలో బంగారు నిల్వలు అధిక మొత్తంలో కలవు. నెక్స్ట్ బిట్ మీ వంటగదిలోని గ్యాస్ను ఆదా చేసే పద్ధతులు ఏంటో చూద్దాం. పప్పును వండడానికి ముందు కొంచెం సేపు నానబెట్టాలి. నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్లో ఆహారాన్ని వండటం. వంట కోసం గ్యాస్ వెలిగించే ముందు కూరగాయలు తరిగి ఉంచడం. నెక్స్ట్ బిట్ మన దేశంలో హిమాచల్ ప్రదేశ్లోని మణికరణ్, లడఖ్లోని పుగాలోయలో భూ ఉష్ణ శక్తి కేంద్రాలు ఉన్నాయి. నెక్స్ట్ బిట్ యురేనియం, థోరియం పరమాణు కేంద్రంలో నిల్వ చేయబడిన శక్తి నుండి అణుశక్తిని పొందవచ్చును. ఈ ఇంధనాలు అణు రియాక్టర్లో కేంద్రక విచ్ఛిత్తి అనే ప్రక్రియకు లోనై శక్తిని విడుదల చేస్తాయి. నెక్స్ట్ బిట్ భారతదేశంలోని కచ్, సింధు శాఖలో భారీ వేలా శక్తి కేంద్రాలు ఉన్నాయి. నెక్స్ట్ బిట్ పెట్రోలియం యొక్క అనుకూలత ఏంటో చూద్దాం. సేకరణకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. నెక్స్ట్ బిట్ నిర్దిష్టమైన మొక్కలు, జంతు పదార్థాలు, పశువుల పేడ, వంటింటి వ్యర్థాలు లాంటి సేంద్రియ వ్యర్థాలను వాయు ఇంధనంగా మార్చవచ్చు. దానినే బయోగ్యాస్ అంటారు. నెక్స్ట్ సేంద్రియ వ్యర్థాలను గ్యాస్ ట్యాంక్లోని బ్యాక్టీరియా కుళ్ళిపోయేలా చేస్తుంది. ఈ క్రమంలో మీథేన్ బొగ్గు పులుసు వాయువుతో కూడిన బయోగ్యాస్ విడుదలవుతుంది. నెక్స్ట్ బిట్ భూ ఉష్ణ శక్తికి సంబంధించిన అంశం ఏంటో చూద్దాం. స్వచ్ఛమైనది, పర్యావరణ హితమైనది, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ బిట్ రాగి ఉత్పత్తిలో అగ్రగామి దేశాలు చిలీ, పెరు. నెక్స్ట్ బిట్ నాణేలు మరియు పైపుల తయారీలో ఉపయోగించే లోహం రాగి. నెక్స్ట్ కంప్యూటర్ పరిశ్రమలో ఉపయోగించే సిలికాను క్యారేజ్ నుండి తీశారు. నెక్స్ట్ విమానాలు, బ్యాటరీస్ తయారీ, వంట సామాగ్రి తయారీలో ఉపయోగించేవి బాక్సైట్ నుండి తీస్తారు. ప్రపంచంలో ఇనుప ధాతు ఉత్పత్తిలో అగ్రగామి ఖండం ఐరోపా. నెక్స్ట్ రష్యా, ఉక్రెయిన్, స్వీడన్, ఫ్రాన్స్లో ఇనుప ధాతు నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. నెక్స్ట్ చైనా, మలేషియా, ఇండోనేషియాలు ప్రపంచంలోనే ప్రముఖ తగర ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. నెక్స్ట్ బిట్ ఉత్తర అమెరికాలోని ఖనిజ నిక్షేపాలు జోన్లు ఏంటో చూద్దాం. ఫస్ట్ది నికెల్, బంగారం, యురేనియం, ఇనుప ధాతువు ఆన్సర్ కెనడా. నెక్స్ట్ బొగ్గు అనేది అపరేబియన్. నెక్స్ట్ రాగి, సీసం, జింక్, వెండి, బంగారం అనేవి పశ్చిమ కార్డిల్లరాస్. నెక్స్ట్ బిట్ ఖనిజాలు పునరుత్పాదకతకు వీలు లేని వనరులు. నెక్స్ట్ ఖనిజాలు ఏర్పడడానికి, కేంద్రీకరణ కావడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. నెక్స్ట్ లోహాలను పునఃచక్రీయం చేయడం ద్వారా వనరులను సంరక్షించుకోవచ్చు. నెక్స్ట్ బిట్ ప్రపంచంలో నాణ్యమైన ఇనుప ధాతువును బ్రెజిల్ అధికంగా ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ వెనుజులా, అర్జెంటీనా, చిలీ, పెరు, కొలంబియాలు పెట్రోలియంకు ప్రసిద్ధి. నెక్స్ట్ మ్యాచింగ్ చూద్దాం. ఫస్ట్ది పవన శక్తి ఆన్సర్ శబ్ద కాలుష్యం. నెక్స్ట్ సౌరశక్తి అనేది ఆన్సర్ వ్యాప్తి ఎక్కువ, వృధా ఎక్కువ. నెక్స్ట్ వేలా శక్తి అనేది ఆన్సర్ వన్యప్రాణి నివాసాలు నాశనం చేస్తుంది. నెక్స్ట్ అణుశక్తి అనేది రేడియో ధార్మిక వ్యర్థాలను విడుదల చేస్తుంది. నెక్స్ట్ బయోగ్యాస్ అనేది హరిత గృహ ప్రభావానికి కారణం. నెక్స్ట్ బిట్ మొక్కజొన్నను మొక్కజొన్న కంకి అని కూడా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల రంగుల్లో మొక్కజొన్నలు కనిపిస్తాయి. నెక్స్ట్ బిట్ గోల్డెన్ ఫైబర్ దేనిని సూచిస్తుంది ఆన్సర్ జనపనార. నెక్స్ట్ బిట్ కాఫీ పంటను ఎవరు ఎప్పుడు కనుగొన్నారు ఆన్సర్ AD 850లో కాల్దీ అనే అరబిక్ మేకల కాపరి. నెక్స్ట్ బిట్ ఒక సాధారణ పొలం పరిమాణం దాదాపు ఆన్సర్ 250 హెక్టారులు. నెక్స్ట్ బిట్ అధిక జనాభా కలిగిన అభివృద్ధి చెందుతున్న దేశాలు సాధారణంగా ఏ వ్యవసాయాన్ని చేస్తున్నాయి ఆన్సర్ సాంద్ర వ్యవసాయం. నెక్స్ట్ బిట్ జనపనారను బంగారు పీచు అని పిలుస్తారు. జనపనారను ఉష్ణమండలం ప్రాంతంలో ఎక్కువగా పండిస్తారు. నెక్స్ట్ బిట్ గోధుమ పంటకు సాధారణ ఉష్ణోగ్రత, వర్షపాతం అవసరం. నెక్స్ట్ గోధుమ పంట నూర్పిడి సమయంలో అధిక సూర్యరశ్మి అవసరం. నెక్స్ట్ బిట్ అగ్రికల్చర్ అనే పదం ఏ భాషా పదం నుండి ఉద్భవించింది ఆన్సర్ లాటిన్. నెక్స్ట్ బిట్ కాఫీ, తేయాకు, బార్లీ వీటిలో తోటలో పండించే పానీయ పంట ఆన్సర్ తేయాకు. నెక్స్ట్ హార్టికల్చర్ అంటే ఆన్సర్ పండ్లు, కూరగాయలు పండించడం. నెక్స్ట్ బిట్ కాఫీ ఉత్పత్తి చేసే ప్రముఖ దేశం ఆన్సర్ బ్రెజిల్. నెక్స్ట్ బిట్ చిరుధాన్యాలనే ముతక ధాన్యాలు అని కూడా అంటారు. నెక్స్ట్ బిట్ జనపనార ఏ మట్టిలో బాగా పెరుగుతుంది ఆన్సర్ ఒండ్రు.
నెక్స్ట్ బిట్ కాఫీ పంటకు వెచ్చని తడి వాతావరణం అవసరం. నెక్స్ట్ తేయాకు పంటకు చల్లని వాతావరణం, అత్యధిక వర్షపాతం అవసరం. నెక్స్ట్ జనపనారకు అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం అవసరం. నెక్స్ట్ బిట్ మొక్కజొన్నకు మధ్యస్థ ఉష్ణోగ్రత, వర్షపాతం ఎక్కువ, సూర్యరశ్మి అవసరం. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా మొక్కజొన్న వివిధ రంగుల్లో పండిస్తారు. నెక్స్ట్ మొక్కజొన్నను ఉత్తర అమెరికా, బ్రెజిల్, చైనా, రష్యాలలో పండిస్తారు. నెక్స్ట్ బిట్ అగ్రికల్చర్ అనే పదం లాటిన్ పదాలైన అగర్ లేదా అగ్రి నుండి వచ్చింది. నెక్స్ట్ అగ్రి అంటే నేల, కల్చర్ అంటే సాగు అని అర్థం. నెక్స్ట్ బిట్ చిరుధాన్యాలకు సంబంధించిన అంశాలు ఏంటో చూద్దాం. చిరుధాన్యాలకు ముతక ధాన్యాలు అని కూడా అంటారు. నెక్స్ట్ తక్కువ సారవంతమైన ఇసుక నేలల్లో వీటిని పండించవచ్చు. నెక్స్ట్ ఇవి తక్కువ వర్షపాతం, అధికం నుండి మధ్యస్థ ఉష్ణోగ్రత తట్టుకునే పంటలు. నెక్స్ట్ జొన్నలు, సజ్జలు, రాగులు అనేవి చిరుధాన్యాలకు ఉదాహరణ. నెక్స్ట్ బిట్ విస్థాపన వ్యవసాయంను ఈశాన్య భారతదేశంలో జుమ్మింగ్ అని పిలుస్తారు. నెక్స్ట్ అమెజాన్ నది బేసిన్ ఉష్ణమండల ఆఫ్రికా, ఆగ్నేయాసియా, ఈశాన్య భారతదేశంలోని అటవీ ప్రాంతంలో నేటికి విస్థాపన వ్యవసాయాన్ని కొనసాగిస్తారు. నెక్స్ట్ ఆదిమ జీవనాధార వ్యవసాయంలో పోడు వ్యవసాయం, సంచార పశువుల పెంపకం భాగమే. నెక్స్ట్ బిట్ మిశ్రమ వ్యవసాయంలో ఆహార ఉత్పత్తి, పశువుల మేత పండించడానికి, పశువుల పెంపకానికి భూమి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మిశ్రమ వ్యవసాయం యూరప్, యుఎస్ఏ, అర్జెంటీనా, న్యూజిలాండ్, ఎస్ఏలలో చేస్తారు. నెక్స్ట్ కుటుంబ అవసరాలు తీర్చడానికి చేసే వ్యవసాయం జీవనాధార వ్యవసాయం. నెక్స్ట్ జుమ్మింగ్ ఈశాన్య భారతదేశం. నెక్స్ట్ మిల్పా మెక్సికో. నెక్స్ట్ లేతాంగ్ మలేషియా. నెక్స్ట్ రొకా బ్రెజిల్. నెక్స్ట్ బిట్ వరి ప్రపంచంలోనే ప్రధాన ఆహార పంట. నెక్స్ట్ బిట్ గోధుమ పంటకి సంబంధించిన అంశాలు ఏంటో చూద్దాం. గోధుమ పంటకు మితమైన ఉష్ణోగ్రత, వర్షపాతం అవసరం. నెక్స్ట్ పంట నూర్పిడి సమయంలో అధిక సూర్యరశ్మి అవసరం. నెక్స్ట్ బిట్ సేంద్రియ వ్యవసాయంలో రసాయనాలకు బదులుగా సేంద్రియ ఎరువు, సహజ పురుగుల మందులను ఉపయోగిస్తారు. నెక్స్ట్ బిట్ పత్తి పంటకు 210 మంచు కురవని రోజులు అవసరం. నెక్స్ట్ చైనా, యుఎస్ఏ, భారత్, పాక్, బ్రెజిల్ పత్తి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నాయి. నెక్స్ట్ వ్యవసాయంని అగ్రికల్చర్ అంటారు. నెక్స్ట్ పట్టు పురుగుల పెంపకం, ఆన్సర్ సిరికల్చర్. నెక్స్ట్ చేపల పెంపకం, ఆన్సర్ పిసికల్చర్. నెక్స్ట్ ద్రాక్ష కల్చర్, ఆన్సర్ వీటికల్చర్. నెక్స్ట్ పండ్లు, పూల తోటల పెంపకం, ఆన్సర్ హార్టికల్చర్. నెక్స్ట్ ప్రధాన ఆహార పంట, ఆన్సర్ వరి. నెక్స్ట్ బంగారు పీచు, ఆన్సర్ జనపనార. నెక్స్ట్ ముతక ధాన్యాలు అంటే చిరుధాన్యాలు. నెక్స్ట్ పానీయ పంట అంటే ఆన్సర్ తేయాకు. నెక్స్ట్ బిట్ తేయాకు పంట తేమ కలిగిన లోమ్ నేలల్లో ఎక్కువగా పండిస్తారు. నెక్స్ట్ బిట్ జొన్నలు, సజ్జలు, రాగులు భారతదేశంతో పాటు నైజీరియా, చైనా, నైజర్ లాంటి దేశాలలో పండుతాయి. నెక్స్ట్ మొక్కజొన్న పంటను ఉత్తర అమెరికా, బ్రెజిల్, చైనా, రష్యా, కెనడా, భారతదేశం, మెక్సికోలలో పండిస్తారు. నెక్స్ట్ బిట్ 1947 సంవత్సరం ముందు భారతదేశంలో గల ఏకైక ఉక్కు కర్మాగారం TIESO టిస్కో అనమాట. నెక్స్ట్ టిస్కో అంటే టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్. నెక్స్ట్ టిస్కో కర్మాగారాన్ని 1907 సంవత్సరంలో జార్ఖండ్లోని సుబర్ణరేఖ, కార్కే నదుల సంగమానికి సమీపంలో సక్చి ప్రాంతంలో స్థాపించారు. నెక్స్ట్ బిట్ మాంచెస్టర్ ఆఫ్ ఇండియా, ఆన్సర్ అహ్మదాబాద్. మాంచెస్టర్ ఆఫ్ జపాన్, ఆన్సర్ ఒసాకా. నెక్స్ట్ దేశంలో మొట్టమొదటి టెక్స్టైల్ మిల్లు, ఆన్సర్ పోర్టో గ్లోస్టర్. నెక్స్ట్ దేశంలో మొట్టమొదటి ఇనుము ఉక్కు కర్మాగారం, ఆన్సర్ టిస్కో 1907 సక్చే. నెక్స్ట్ దేశంలో మొట్టమొదటి యాంత్రిక మిల్లు స్థాపించబడ్డ సంవత్సరం, ఆన్సర్ 1854. నెక్స్ట్ బిట్ పరిశ్రమల యొక్క పరిమాణం, పెట్టుబడి, మూలధనాన్ని ఉపాధి పొందిన వ్యక్తుల సంఖ్యను బట్టి చిన్న తరహా, భారీ పరిశ్రమలుగా విభజిస్తారు. నెక్స్ట్ బిట్ మనం ఉపయోగించే వస్తువులన్నా ఇనుము, ఉక్కు లేదా ఈ రెండింటితో తయారైన సాధనాలు. నెక్స్ట్ బొగ్గు వలన బ్రిటన్ ప్రపంచంలోని పారిశ్రామికీకరణను మొదటగా చూసింది. నెక్స్ట్ ఉక్కును ఆధునిక పరిశ్రమకు వెన్నముకగా పరిగణిస్తారు. నెక్స్ట్ బిట్ ఢాకా మచిలీలు. నెక్స్ట్ మచిలీపట్నం చింజెడ్స్. నెక్స్ట్ కాలికట్, ఆన్సర్ కాలికోస్. నెక్స్ట్ బుర్హానూర్ వస్త్రాలు, ఆన్సర్ బంగారు జరీ. నెక్స్ట్ బిట్ ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాల్సింది ఏంటో చూద్దాం. ఫస్ట్ బిట్ జనసాంద్రత ఎక్కువగా ఉన్న నివాస ప్రాంతాలకు దూరంగా పారిశ్రామిక ప్రాంతాలు ఉండాలి. నెక్స్ట్ అగ్ని ప్రమాద హెచ్చరిక, అగ్నిమాపక వ్యవస్థలని మెరుగుపరచాలి. నెక్స్ట్ పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణ చర్యలు మెరుగుపరచాలి. నెక్స్ట్ బిట్ సమాచార సాంకేతిక రంగం, ఆరోగ్య రంగం, ఆతిథ్య రంగం, వైజ్ఞానిక రంగాలు సన్ రైజ్ ఇండస్ట్రీస్ పేర్కొంటారు. నెక్స్ట్ కరిగించడం అనేది ద్రవీభవన స్థానం కంటే అధికంగా వేడి చేయడం ద్వారా ఖనిజాల నుండి లోహాలను సంగ్రహించే ప్రక్రియ. నెక్స్ట్ బిట్ చైనాలోని చాంగ్కింగ్ రాష్ట్రంలో గావో కియో అనే ప్రాంతంలో డిసెంబర్ 23, 2005న గ్యాస్ బావిలో పేలుడు సంభవించింది. నెక్స్ట్ తప్పించుకోలేని వారు ప్రమాదకర గ్యాస్ కారణంగా కళ్ళు, చర్మం కాలిపోయి ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడ్డారు. నెక్స్ట్ బిట్ ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువగా సమశీతోష్ణ మండలంలో
ఓడరేవులు బొగ్గు క్షేత్రాలకు సమీపంలో ఉన్నాయి. నెక్స్ట్ పిట్స్బర్గ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ముఖ్యమైన ఉక్కు నగరం. నెక్స్ట్ పిట్స్బర్గ్లో ఉక్కు పరిశ్రమలకు స్థానికంగా లభించే వనరులు అత్యంత అనుకూలం. ముడి పదార్థమైన బొగ్గు స్థానికంగా లభిస్తుంది. నెక్స్ట్ పరిశ్రమ అనేది ఖనిజాల వెలికితీత, వస్తువుల ఉత్పత్తి లేదా సేవలను అందించే ఆర్థిక కార్యకలాపాలను సూచిస్తుంది. నెక్స్ట్ పరిశ్రమలను ముడి పదార్థాలు, పరిమాణం, వాటి యాజమాన్యం ఆధారంగా వర్గీకరిస్తారు. నెక్స్ట్ బిట్ క్రీస్తు శకం 1800 సంవత్సరం ముందు ముడి పదార్థాలు, విద్యుత్ సరఫరా ప్రాంతంలో ఇనుము ఉక్కు పరిశ్రమలు స్థాపించబడ్డాయి. నెక్స్ట్ క్రీస్తు శకం 1800 నుంచి 1950 వరకు ఉన్న కాలంలో పరిశ్రమలు ఎక్కువగా బొగ్గు క్షేత్రాలు, కాలువలు, రైల్వే కూడలికి సమీప ప్రాంతాల్లో స్థాపించబడ్డాయి. నెక్స్ట్ క్రీస్తు శకం 1950 సంవత్సరం తర్వాత పెద్ద ఎత్తున ఉక్కు ఉత్పత్తులు జరగడం, విదేశాల నుండి ముడి ఇనుము దిగుమతికి అనుకూలంగా ఉండడంతో నౌకాశ్రమాలకు దగ్గరగా పరిశ్రమలు స్థాపించబడ్డాయి. నెక్స్ట్ బిట్ డిసెంబర్ 23, 2005 సంవత్సరంలో చైనాలోని చాంగ్కింగ్ రాష్ట్రంలో గావోకియా అనే ప్రాంతంలో గ్యాస్ బావిలో పేలుడు సంభవించి 243 మంది చనిపోయారు. నెక్స్ట్ బిట్ భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన సంవత్సరము డిసెంబర్ 3, 1984. నెక్స్ట్ భోపాల్ దుర్ఘటన కారణమైన కంపెనీ యూనియన్ కార్బైడ్. నెక్స్ట్ భోపాల్ దుర్ఘటనలో విడుదలైన వాయువు మిథైల్ ఐసోసైనైడ్. నెక్స్ట్ బిట్ సహజమైన నూలు ఏది? ఆన్సర్ జనపనార. నెక్స్ట్ బిట్ భారతదేశంలో రెండవ అతిపెద్ద వస్త్ర మిల్లును అహ్మదాబాద్లో ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ 1861. నెక్స్ట్ బిట్ పిట్స్బర్గ్ ప్రాంతానికి 1500 కిలోమీటర్ దూరంలో ఉన్న మిన్నీసోటా ప్రాంతం నుండి ముడి ఇనుము లభిస్తుంది. నెక్స్ట్ బిట్ క్రీస్తు శకం 1500 సంవత్సరం ముందు వరకు ఇనుము ఉక్కు పరిశ్రమలు, ముడి పదార్థాలు, విద్యుత్ సరఫరా గల ప్రాంతంలో స్థాపించబడ్డాయి. నెక్స్ట్ క్రీస్తు శకం 1500 నుంచి 1950 సంవత్సరం మధ్య ఇనుము ఉక్కు కర్మాగారాలు, బొగ్గు క్షేత్రాలు, రైల్వే కూడలికి సమీప ప్రాంతాల్లో స్థాపించబడ్డాయి. నెక్స్ట్ బిట్ టెక్స్టైల్ అనే పదం ఏ భాషా పదం నుండి వచ్చింది? ఆన్సర్ లాటిన్. నెక్స్ట్ బిట్ పోర్ట్ గ్లోస్టర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ బిట్ 8 టన్నుల బొగ్గు ప్లస్ 4 టన్ను ఇనుప ధాతువు ప్లస్ 1 టన్ను సున్నపు రాయి ఈక్వల్స్ టు 1 టన్ను స్టీల్ లేదా ఉక్కు. నెక్స్ట్ బిట్ లాటిన్ భాషలో టెక్సియర్ అనే పదానికి అర్థం ఆన్సర్ నేయడం. నెక్స్ట్ బిట్ మాంచెస్టర్ ఆఫ్ జపాన్ ఆన్సర్ ఒసాకా. నెక్స్ట్ బిట్ టిస్కో కర్మాగారాన్ని 1907 సంవత్సరంలో జార్ఖండ్లోని సుబర్ణరేఖ, కార్కే నదుల సంగమానికి సమీపంలో సక్చి అనే ప్రాంతంలో స్థాపించారు. నెక్స్ట్ బిట్ ఉక్కును ఆధునిక పరిశ్రమకు వెన్నెముకగా పిలుస్తారు. నెక్స్ట్ బిట్ 1947 సంవత్సరానికి ముందు భారతదేశంలో గల ఏకైక ఉక్కు కర్మాగారం టిస్కో జంషెడ్పూర్. నెక్స్ట్ బిట్ మన దేశంలో మొట్టమొదటి టెక్స్టైల్ మిల్లు ఎప్పుడు, ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ 1818 సంవత్సరంలో కోల్కతా సమీపంలో పోర్ట్ గ్లోస్టర్. నెక్స్ట్ బిట్ పిట్స్బర్గ్ ఈ దేశంలో గల ముఖ్యమైన ఉక్కు నగరం? ఆన్సర్ USA. నెక్స్ట్ బిట్ ప్రజల నైపుణ్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాఖ? ఆన్సర్ మానవ వనరుల అభివృద్ధి శాఖ. నెక్స్ట్ బిట్ ప్రపంచ సగటు జనసాంద్రత? ఆన్సర్ 51 మంది పర్ చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ బిట్ జపాన్ వంటి దేశాలలో జనాభా పిరమిడ్ బేస్ అనేది తక్కువగా ఉండడానికి కారణం తక్కువ జనన రేటుని సూచిస్తుంది. నెక్స్ట్ బిట్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ప్రారంభించబడ్డ సంవత్సరం? ఆన్సర్ 2015. నెక్స్ట్ బిట్ జనన మరణ రేట్లు ఎక్కువ ఉన్న దేశంలో జనాభా పిరమిడ్లో బేస్ విశాలంగా ఉంటుంది. నెక్స్ట్ జనన మరణ రేట్లు ఎక్కువగా ఉన్న కెన్యా దేశపు జనాభా పిరమిడ్ బేస్ విశాలంగా ఉంటుంది. నెక్స్ట్ బిట్ భారతదేశంలో సగటు జనసాంద్రత 382 మంది పర్ చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ బిట్ 1999లో ప్రపంచ జనాభా ఎంతకు చేరింది? ఆన్సర్ 6 బిలియన్. నెక్స్ట్ బిట్ జనాభా మార్పుకు కారణమయ్యే 3 ప్రధాన కారకాలు ఏవి? ఆన్సర్ జననాలు, మరణాలు, వలసలు. నెక్స్ట్ బిట్ మరణ రేటు జనరేటు కంటే తక్కువగా ఉంటే జనాభా ఆన్సర్ పెరుగుతుంది. నెక్స్ట్ బిట్ జనాభా పిరమిడ్ అంటే ఏమిటి? ఆన్సర్ జనాభా యొక్క వయస్సు, లింగ కూర్పు యొక్క గ్రాఫికల్ ప్రదర్శన. నెక్స్ట్ బిట్ దేశపు జనాభా పిరమిడ్ యొక్క పైభాగం వృద్ధులను సూచిస్తుంది. నెక్స్ట్ దేశపు జనాభా పిరమిడ్ యొక్క కింద భాగం పిల్లలను సూచిస్తుంది. నెక్స్ట్ బిట్ ప్రపంచ జనాభాలో 60% జనాభా కేవలం ఎన్ని దేశాలలో నివసిస్తున్నది? అంటే ఆన్సర్ 10. నెక్స్ట్ బిట్ భారత ప్రభుత్వం మానవ వనరుల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన సంవత్సరం? ఆన్సర్ 1985. నెక్స్ట్ బిట్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ప్రధాన లక్ష్యం? ఆన్సర్ ఉద్యోగార్థులలో ఉపాధి నైపుణ్యాలు పెంపొందించడం. నెక్స్ట్ బిట్ జనాభా పంపిణీ అనే పదం దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఒక ప్రాంతంలో ప్రజలు విస్తరించిన విధానం. నెక్స్ట్ బిట్ ఒక దేశంలో జనాభా ఎక్కువగా ఉండడానికి ఆ దేశ అభివృద్ధి స్థాయికి సంబంధం లేదు. నెక్స్ట్ బిట్ చూద్దాం. భూమధ్య రేఖకు దక్షిణంగా కంటే ఉత్తరాన ఉన్న ప్రాంతాలలో ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్నారు. నెక్స్ట్ ప్రపంచ జనాభాలో 60% మంది కేవలం 10 దేశాల్లోనే ఉన్నారు.
నెక్స్ట్ బిట్ మెరుగైన గృహ, విద్య, ఆరోగ్య సౌకర్యాలు ఉన్న ప్రాంతాలలో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణ పూణే. నెక్స్ట్ బిట్ 1804 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా 1 బిలియన్కు చేరుకుంది. నెక్స్ట్ మెరుగైన ఆహార, వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడమే జనాభా పెరుగుదలకి ప్రధాన కారణం. నెక్స్ట్ బిట్ 1804 నాటికి ప్రపంచ జనాభా ఆన్సర్ 1 బిలియన్. నెక్స్ట్ 1959 నాటికి ప్రపంచ జనాభా ఆన్సర్ 3 బిలియన్లు. నెక్స్ట్ 1999 నాటికి ప్రపంచ జనాభా ఆన్సర్ 6 బిలియన్లు. నెక్స్ట్ 2019 నాటికి ప్రపంచ జనాభా ఆన్సర్ 7.6 బిలియన్లు. నెక్స్ట్ బిట్ జనాభా పరిమాణంలో మార్పులకు వలసలు ఒక ప్రధాన కారణం. నెక్స్ట్ ఒక దేశాన్ని వదిలిపోయే వాళ్ళని వలసపోయేవారు అంటారు. నెక్స్ట్ ఒక దేశంలో వచ్చే ప్రజలను వలస వచ్చేవారు అంటారు. నెక్స్ట్ బిట్ జనాభా విస్తరణని ప్రభావితం చేసే భౌగోళిక అంశాల స్థలాకృతికి శీతోష్ణ స్థితి, నేల, నీరు, ఖనిజాలు. నెక్స్ట్ జనాభా విస్తరణని ప్రభావితం చేసేవి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక కారకాలు. నెక్స్ట్ ప్రపంచ జనాభా పెరగడానికి ప్రధాన కారణం సహజ వృద్ధి రేటు వేగంగా పెరగడమే. నెక్స్ట్ బిట్ జనసాంద్రత అనేది ఒక యూనిట్ వైశాల్యంలో నివసించే ప్రజల సంఖ్యను తెలియజేస్తుంది. దీనిని సాధారణంగా 1 చదరపు కిలోమీటర్ అని చెబుతారు. నెక్స్ట్ ప్రపంచ సగటు జనసాంద్రత చదరపు కిలోమీటర్ 51 మందిగా ఉంది. నెక్స్ట్ బిట్ దక్షిణ మధ్య ఆసియా ప్రాంతం అత్యధిక జనసాంద్రత కలిగి ఉంది. నెక్స్ట్ బిట్ 1 సంవత్సర కాలంలో ప్రతి 1000 మంది జనాభాకి ఎంతమంది సజీవులైన పిల్లలు జన్మించారో తెలిపేదే జనన రేటు. 1 సంవత్సర కాలంలో ప్రతి 1000 మంది జనాభాకి ఎంతమంది మరణించారో తెలిపేది మరణ రేటు. నెక్స్ట్ ఒక దేశం యొక్క జనన మరణ రేటు మధ్య గల వ్యత్యాసాన్ని సహజ వృద్ధి రేటు అంటారు. నెక్స్ట్ బిట్ కెన్యా దేశంలో జనాభా పెరుగుదలకు కారణం జనన మరణ రేట్లు అధికంగా ఉండటం. నెక్స్ట్ యునైటెడ్ కింగ్డమ్ దేశంలో జనాభా తగ్గుదలకి కారణం జనన మరణ రేట్లు తక్కువగా ఉండటం. నెక్స్ట్ జనాభా పిరమిడ్లో మొత్తం జనాభా వివిధ వయస్సుల సమూహాలుగా విభజించబడి ఉంటుంది. నెక్స్ట్ మొత్తము జనాభా శాతాన్ని ప్రతి సమూహంలోనూ స్త్రీలు, పురుషులుగా మరలా ఉపవిభజన చేయడం జరిగింది. నెక్స్ట్ జనాభా పిరమిడ్ని వయసు, లింగ పిరమిడ్ అంటారు. నెక్స్ట్ బిట్ జననాల రేటు మరణాల రేటు కంటే ఎక్కువగా జనాభా పెరుగుతుంది. నెక్స్ట్ జననాల రేటు, మరణాల రేటు ఒకేలా ఉంటే జనాభా నిలకడగా ఉంటుంది. నెక్స్ట్ మరణ రేటు జనన రేటు కంటే ఎక్కువగా ఉంటే జనాభా తగ్గుతుంది. నెక్స్ట్ బిట్ జనాభా కూర్పు అనేది ఒక దేశ జనాభా నిర్మాణాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ జనాభా కూర్పు అనేది ఎంతమంది పురుషులు లేదా మనుషులు ఉన్నారు, వారు ఏ వయసు, వర్గం, ఎంతవరకు చదువుకున్నారో తెలియజేస్తుంది.